ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ బాధలో ఉండేవాడు. నా జీవితం ఎందుకు ఇంత కష్టం, ఎందుకు నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అంటూ అతను తరచూ ఆలోచించేవాడు. ఎంత ప్రయత్నించినా అతని మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. ఒకరోజు గ్రామానికి గౌతమ బుద్ధుడు వచ్చాడనే వార్త విన్న యువకుడు వెంటనే బుద్ధుడిని కలిసేందుకు వెళ్లాడు. ఆయన దగ్గరికి చేరగానే మౌనంగా కూర్చున్న బుద్ధుడిని చూస్తే అతని మనసుకు కాస్త శాంతి కలిగింది. కాని ఇప్పటికీ తన ప్రశ్నకు సమాధానం దొరకలేదు. యువకుడు భయపడుతూ అడిగాడు, గురువరులా, నా మనసు ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. నేను ఎన్నో ఆశలతో బ్రతుకుతున్నా, కాని వాటిలో చాలా తీరవు. అందుకే బాధపడుతుంటాను. దయచేసి చెప్పండి, నేను సంతోషంగా ఎలా ఉండగలను? బుద్ధుడు ఒక గిన్నెను తన చేతిలో పట్టుకున్నాడు. అది సుదీర్ఘంగా, నాజూకుగా ఉండేది. బుద్ధుడు యువకుడిని చూస్తూ ప్రశాంతంగా మాట్లాడాడు. ఈ గిన్నెను చూడు, ఇది ఎంతో అందంగా ఉంది. కాని ఒక రోజు పగిలిపోతుందన్న విషయం నాకు తెలుసు. అయితే అది పగిలినప్పుడు నేను బాధపడను. ఎందుకంటే అది ఎప్పటికైనా పగిలిపోతుందనే నిజాన్ని నేను ముందే అంగీకరించాను. యువకుడు ఆశ్చర్యపోయాడు. ఇందులో నిజమైన అర్థం ఏమిటి అని తలుచుకున్నాడు. బుద్ధుడు నవ్వుతూ చెప్పాడు, మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. మనం చాలా ఆశలు పెంచుకుంటాం, కానీ ప్రతిదీ మనకు అనుకున్నట్లుగా జరగదు. మనం ఓటమిని, నష్టాన్ని అంగీకరించడం నేర్చుకున్నప్పుడే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. నువ్వు జీవితాన్ని అంగీకరిస్తే నీ మనసు ఎప్పటికీ బాధపడదు. ఆ మాటలు విన్న వెంటనే యువకుడికి కొత్త ధైర్యం కలిగింది. నిజమే, నేను ప్రతిదాన్ని అదుపు చేయలేను, కానీ నేను ఎలా స్పందించాలో నేర్చుకోవచ్చు అని తనలోనే అనుకున్నాడు. ఆ రోజు నుంచి యువకుడు బుద్ధుడి మాటలు పాటిస్తూ జీవితం బహుమతి అని అర్థం చేసుకున్నాడు. ఇకపై చిన్న విషయాలకు బాధపడకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. జీవితం మన చేతుల్లో ఉండదు, కాని మన మనసు ఎలా స్పందించాలో మనం నేర్చుకోవచ్చు. బాధను అంగీకరిస్తే ఆనందం స్వయంగా మన వద్దకు వస్తుంది.